ఏపీకి పెట్టుబడుల కోసం లండన్ లో బడా పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశమవుతున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ పిట్జార్డ్స్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలను సీఎం వివరించారు. మరోవైపు హిందూజా గ్రూప్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హిందూజా గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటన వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై ఆయన ప్రయత్నిస్తున్నారు. లండన్ లో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. హిందూజా 20,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్టు కూడా సమాచారం వస్తుంది. ఈవీ తయారీ, నెట్వర్క్ ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. విశాఖ విద్యుత్ కేంద్రంలో 1600 మెగావాట్ల సామర్థ్యం పెంపు ఆల్రెడీ విశాఖ ప్రాంతంలో హిందూజాకు పవర్ ప్రాజెక్ట్ ఉంది. దానిలో 1600 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంపడానికి కూడా హిందూజా ఒప్పుకున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. అదేవిధంగా లండన్ లోని ది లాంగ్రీ బకింగ్హామ్ షైర్ లో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా, అదేవిధంగా ఆ సంస్థ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజాతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాల గురించి వీరు సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా ఏదైతే విశాఖ మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈ రోజు పర్యటన చాలా కీలకమైన పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు కలవడం జరిగింది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ రోల్స్ రాయిస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సంస్థ సిటిఓ నిక్కీ గ్రేడీ స్మిత్ తో ముఖ్యమంత్రి భేటీ అవడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ బ్రాండ్ రోల్స్ రాయిస్ కారుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలను కూడా వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం అని కూడా వారికి వివరించడం జరిగింది. ఓరవకల్లోని మిలిటరీ ఎయిర్ స్ట్రిప్ విమానాల మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు ముఖ్యమంత్రి. ఏపీలో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని కూడా రోల్స్ రాయిస్ సిటిఓ గ్రేన్ స్మిత్ కు ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ, తిరుపతిలో జీసీసీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని కూడా కోరారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకో సిస్టమ్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది. సెమీ కండక్టర్ ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్లకు కూడా మ్యామ్ గ్రూప్ కూడా ఆసక్తి కనబరిచినట్టు మనకు తెలుస్తుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలో కూడా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి ఏదైనా వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా మొత్తం అన్ని వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి ఆయన పారిశ్రామికలతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నవంబర్ 14, 15వ తేదీలో విశాఖలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ కి అందరిని కూడా ప్రపంచంలో పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా దానికి ఆహ్వానిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది ఈ పారిశ్రామిక సదస్సుని సక్సెస్ చేసేందుకు. దీనిలోనే దాదాపు 2 లక్షల కోట్ల ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపుతుంది. ముఖ్యమంత్రి పర్యటన రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుంది. మరింత మంది పారిశ్రామికవేత్తలను కూడా కలిసి పెట్టుబడులకు సంబంధించిన ప్రయత్నాలను అయితే ముఖ్యమంత్రి ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.